భారత పౌరుడు గర్వించేలా ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో కేంద్ర ప్రభుత్వ పనితీరు ఉందన్నారు ఎంపీ ఈటెల రాజేందర్. 11 ఏళ్ల సుపరిపాలనతో ప్రధాని మోదీ అద్భుత విజయాలు సాధించారని తెలిపారు. 2014 సంవత్సరానికి ముందు దేశ ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉండేదన్నారు. దేశ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమన్నారు. తెలంగాణకు కేంద్రం నుంచి అనేక నిధులు మంజూరు చేసిందన్నారు. మంత్రులే జైళ్లపాలు, దేశం ప్రతిష్ట దిగజారిపోతా ఉంది. దేశ ఆర్థిక వ్యవస్థ అనుకున్నంతలో పెరగట్లేదు. దేశంలో రిచ్ అండ్ పూర్ మధ్య గ్యాప్ పెరుగుతూ ఉంది. కాబట్టి దేశాన్ని బాగు చేయాలంటే నేషనల్ పర్స్పెక్టివ్ వ్యూతో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అధికారంకి వస్తేనే సాధ్యమైందని చెప్పి భావించి ఆనాడు 12 సంవత్సరాలుగా గుజరాత్ ముఖ్యమంత్రిగా చాలా దేశంలోనే అన్ని రాష్ట్రాలకు ఆదర్శవంతంగా పరిపాలన కొనసాగిస్తున్నటువంటి మోడీ గారిని మా నాయకుడు మోడీ గారు వారి నాయకత్వంలో మేము ఎన్నికలకు పోతున్నామంటే యావత్ దేశం భారతీయ జనతా పార్టీకి దాని మిత్రపక్షాలకు 300 పైచిలకు సీట్లు ఇచ్చి ఒక అజేయమైనటువంటి ప్రభుత్వాన్ని ఇచ్చింది భారత జాతి. మొట్టమొదటిసారిగా 5 ఏళ్ళు ఎట్లా పరిపాలన చేసిందో దేశమంతా చూసిన తర్వాత మోడీ గారు అలవి కాని హామీలు ఇవ్వలే. నేను నిర్మించిన నేషనల్ హైవేస్, నేను తీసుకుంటున్నటువంటి విదేశీ వ్యవహారాల పద్ధతి, దేశ ప్రజల కీర్తి పెంచే పద్ధతి, దేశాన్ని పురోగమింపజేసే పద్ధతి, దేశంలో ఎక్కడ స్కాములు లేకుండా భారత జాతి తరలించుకోకుండా ఏ ప్రభుత్వాన్ని అది అందించిందో అర్థం చేసుకున్న ప్రజలారా, మీరు ఆశీర్వదిస్తే మరోసారి మీకు సేవ చేసే భాగ్యం కలుగుతుందని చెప్తే వారిని నిండు మనసుతో 276 గెలుచుకున్న భారతీయ జనతా పార్టీ 303 సీట్లతో భారతీయ జనతా పార్టీ ఎలోన్గా మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి అయింది. 330 సీట్లతో సంకీర్ణాలకు ఆస్కారం లేదు. భారతీయ జనతా పార్టీ